కశ్మీర్ భూలోకపు స్వర్గం, ప్రపంచ యాత్రికుల కలల లోకం. ఇక్కడి సహజ సుందర ప్రకృతి అందాలను వర్ణిస్తూ వెళితే పుస్తకంలో పేజీలు సరిపోవు, పెన్నులు సరిపోవు. ఈ అందాలను చూసి ఆ బ్రహ్మే అసూయపడుండొచ్చు అన్నట్టుగా ఉంటుంది ఈ అద్భుతమైన ప్రదేశం. బట్ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు కశ్మీర్ అంటే ముందుగా గుర్తొచ్చేది అక్కడి మంచు పర్వతాలు కాదు, అక్కడి రక్తపాతం, అక్కడి సరస్సులు కావు, అక్కడి ప్రజల ఆర్తనాదాలు, అక్కడి ప్రశాంతత కాదు, యావత్ భారతదేశ ప్రజల ఆవేదనలు. ప్రశాంతతకు అర్థమే తెలియనంత అల్లకల్లోలంగా మారిపోయింది ఈ ప్యారడైజ్ ఆఫ్ ఎర్త్. ఇన్ఫాక్ట్ కశ్మీర్కి ఇది కొత్త విషయమేమీ కాదు. శతాబ్దాల పాటు జరిగిన మారణ హోమంతో కశ్మీర్ రగులుతూనే ఉంది. కశ్మీరీలు నలిగిపోతూనే ఉన్నారు. కశ్మీర్లో నేటి పరిస్థితులపై క్లియర్ పిక్చర్ కావాలంటే ఈ ప్రాంత చరిత్ర గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే కశ్మీర్ హిస్టరీ గురించి, ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్ గా చెబుతాను. కశ్మీర్ని పాలించిన రాజులు, వారి విధానాలు, ప్రజలపై వాటి ప్రభావం గురించి చెబుతాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ, హిందువులు మెజారిటీగా ఉన్న కశ్మీర్లో హిందువులే మైనారిటీగా ఎలా మారారు, ముస్లింలు ఎలా మెజారిటీలోకి వచ్చారు వంటి వివరాలను నేను మీకు చెబుతాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇంత కాంప్లికేటెడ్ టాపిక్ ని మీ ముందుకి సింపుల్ గా తీసుకొచ్చేందుకు మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యంత సుందరమైన కశ్మీర్ ప్రస్తావన పురాణాల్లో కూడా ఉంది. బ్రహ్మ సృష్టి సమయంలో ఈ కశ్మీర్లో 100 అడుగుల లోతు ఉన్న ఒక పెద్ద చెరువు ఉండేది. దాని పేరు సతీ సరస్సు. ఇందులో జలోద్భవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుడు చుట్టుపక్కల ప్రాణులను హింసించేవాడు. కశ్యప ముని తరం వచ్చేసరికి జలోద్భవుడి అరాచకాలు మితిమీరిపోయాయి. రాక్షసుణ్ణి సంహరించాలని కశ్యపుడు దేవుళ్లను కోరాడు. దేవుళ్లు ఈ ప్రాంతానికి వచ్చి సమీపంలోని పర్వతాల మీద నిలబడి రాక్షసుణ్ణి సంహరించేందుకు ప్రయత్నించారు. కానీ సక్సెస్ అవ్వలేదు. ఇది చూసిన విష్ణువుకు జలోద్భవుడి అసలు శక్తి అర్థమైంది. రాక్షసుడు నీటిలో ఉన్నంత వరకు అతన్నెవ్వరూ ఏమీ చేయలేరని, సరస్సులో నుంచి నీటిని తొలగించాలని బలభద్రుడిని పంపించాడు. బలభద్రుడు సరస్సు పర్వతాల మధ్యలో ఉన్న చోటును పగలకొట్టడంతో సరస్సులోని నీరు బయటకు ప్రవహించింది. ఆ తర్వాత విష్ణువు తన చక్రంతో జలోద్భవుణ్ణి సంహరించాడు. అయితే కశ్మీర్ అందాలకు మంత్రముగ్ధులైన దేవతలు ఆ పర్వతాల మీదే నివాసం ఏర్పరచుకున్నట్టు, వీటన్నిటికీ కారణమైన కశ్యప ముని పేరు మీదే ఆ ప్రాంతానికి కశ్మీర్ అనే పేరు వచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. మహాభారతంలో కూడా కశ్మీర్ వ్యాలీ ప్రస్తావన ఉంది. ఆ సమయంలో గోనందలు ఈ ప్రాంతాన్ని పాలించేవారు. ఆ రాజును కృష్ణుడు ఓడించాడు. ఇక కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులకు చెందిన 23 తరాల వారసులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారట. ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీ విషయానికి వస్తే కశ్మీర్ ని మౌర్య సామ్రాజ్యంలో కలిపిన రాజు అశోకుడు. ఆ తర్వాత కశ్మీర్ కి శ్రీనగర్ ని రాజధాని చేసి ఎన్నో ఆలయాలు నిర్మించాడు. కళింగ యుద్ధం తర్వాత శాంతి బాట పట్టిన అశోకుడు ఉత్తరాన బౌద్ధ మతాన్ని వ్యాపింపచేసేందుకు కశ్మీర్ ని కేంద్రంగా మార్చుకున్నాడు. ఇక్కడ నుంచి బుద్ధిజం సెంట్రల్ ఏషియా, ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళింది. కానీ కశ్మీర్ లో మాత్రం హిందూయిజం, హిందువుల ఫెయిత్ చెక్కు చెదరలేదు. దాదాపు 2 శతాబ్దాల తర్వాతే కశ్మీర్ లోకి బుద్ధిజం ప్రవేశించింది. దీనికి కారణం కనిష్కుడు. కుషన్ డైనాసిటీకి చెందిన కనిష్కుడు కశ్మీర్ ని కేంద్రంగా చేసుకుని టిబెట్, చైనా, కొరియాతో పాటు 552 AD నాటికి జపాన్ వరకు బౌద్ధ మతాన్ని తీసుకువెళ్లగలిగాడు. ఆ తర్వాత 625 ADలో కర్కోట డైనాసిటీకి చెందిన లలితాదిత్య పాలనలో కశ్మీర్ ఓ వెలుగు వెలిగింది. అండ్ రాజు రిలీజియన్ టాలరెన్స్ ని అప్లై చేసిన ప్రతిసారి కశ్మీర్ ప్రశాంతంగా ఉందని లలితాదిత్య పాలన నుంచి ఇప్పటి వరకు ఉన్న చరిత్ర స్పష్టం చేస్తోంది. లలితాదిత్య హిందూ అయినప్పటికీ తన ఆస్థానంలో బౌద్ధ మంత్రులను నియమించుకున్నాడు. ఆయన 37 ఏళ్ల పాలనలో పోయిట్రీ, లిటరేచర్ ఫ్లరిష్ అయ్యాయి. ఆర్కిటెక్చర్ ఇంప్రూవ్ అయింది. లలితాదిత్య పతనం తర్వాత కశ్మీర్ కు అసలైన సమస్య మొదలైంది. ఆయనంత సమర్థవంతమైన రాజు చాలా కాలం పాటు కనిపించలేదు. రక్తపాతంతో నిండిన 100 ఏళ్ల చరిత్రలో అనేక మంది రాజులు వచ్చారు, వెళ్లారు. దీనివల్ల గర్వంగా చెప్పుకునే హిందూ డైనాసిటీస్ పాలన బలహీనపడిపోయింది. 11వ శతాబ్దం తొలినాళ్లలో కశ్మీర్ ని క్యాప్చర్ చేయాలని మహమ్మద్ గజనీ 2 సార్లు ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. ఇక గెంగిస్ ఖాన్ కూడా కశ్మీర్ ని టచ్ చేయలేకపోయాడు. అతని తర్వాత వచ్చిన వారు కూడా సక్సెస్ అవ్వలేదు. ఈ పాయింట్ వరకు కశ్మీర్ లోయలో ఇస్లాం మతం పెద్దగా కనిపించలేదు. హిందూయిజం మెజారిటీలో ఉండేది. బట్ ద టైమ్ వాస్ అబౌట్ టు చేంజ్. కశ్మీర్ లో ఇస్లాం వ్యాప్తిపై చరిత్రలో ఒక ఆసక్తికర కథ ఉంది. అది చెప్పే ముందు మీరు ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. ఒకరు చైనా నుంచి కశ్మీర్ కి వలస వెళ్లిన బౌద్ధ మతస్థుడు రించిన్. మరొకరు నేటి పాకిస్తాన్ లోని స్వాట్ ప్రాంతం నుంచి కశ్మీర్ కి వలస వెళ్లిన షామీర్. 1320లో దలూచా అనే మంగోల్ కమాండర్ కశ్మీర్ పై దండయాత్ర చేశాడు. ఆ సమయంలో కశ్మీర్ కి సహదేవ అనే బలహీన రాజు ఉండేవాడు. దలూచాను చూస్తూనే ఆయన పారిపోయాడు. ఈ బయట వ్యక్తి 8 నెలల పాటు కశ్మీర్ లో అల్లకల్లోలం సృష్టించాడు. మహిళలపై అరాచకాలు మొదలుకొని నిధులను దోచుకోవడం వరకు దలూచా చెయ్యని నేరం లేదు. 8 నెలల తర్వాత దలూచా వెళ్లిపోయేసరికి కశ్మీర్
కశ్మీర్లా లేదు. ఆర్తనాదాలు, కన్నీళ్లే మిగిలాయి. మరీ ముఖ్యంగా రాజు తమని వదిలేశాడని ప్రజల్లో కోపం పెరిగిపోయింది. అప్పటికే రాజ్యంలో ఉన్న రించిన్ షామీర్ సాయంతో సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకుని కశ్మీర్ కి రాజు అయ్యాడు. కశ్మీరీలు కోల్పోయిన శాంతిని రీఎస్టాబ్లిష్ చేశాడు. కశ్మీర్ లో ఈ ఫేజ్ ని గోల్డెన్ ఏజ్ అని పిలుస్తూ ఉంటారు. బట్ అసలు కథ తర్వాతే మొదలైంది. కశ్మీర్ లో బౌద్ధ మతం అప్పట్లో మైనారిటీలో ఉండేది. ఇస్లాం చాలా చాలా తక్కువ, హిందువులదే మెజారిటీ. మరి ప్రజల్లోకి వెళ్లాలని భావించాడో లేక భవిష్యత్తులో సమస్యలు వస్తాయనుకున్నాడో రించిన్ హిందూ మతంలోకి మారాలని నిర్ణయించుకున్నాడు. కానీ కశ్మీర్ లోని పూజారులు ఒప్పుకోలేదు. హిందూయిజంలోకి మారినప్పటికీ రాజుకు ఏ కులాన్ని ఇవ్వాలో తేల్చుకోలేకపోవడంతో అసలు మతమే మారడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. అండ్ విత్ దట్ కశ్మీర్ వాజ్ చేంజ్డ్ ఫర్ ఎవర్. ఏం చేయాలో అర్థం కాని రాజు రించిన్ కి అల్లాహు అక్బర్ అంటూ వీధుల్లో తిరుగుతున్న సూఫీ సెయింట్ సయీద్ బుల్బుల్ షా కనిపించారు. ఈ బుల్బుల్ షా అప్పుడే సెంట్రల్ ఏషియా నుంచి కశ్మీర్ కు వచ్చారు. ఆయన్ని చూసిన వెంటనే రించిన్ అట్రాక్ట్ అయ్యాడు. తన సమస్యలను బుల్బుల్ షాకి వివరించాడు. ఇస్లాం మతం గొప్పతనాన్ని రించిన్ కి వివరించిన బుల్బుల్ షా ఇందులో కులం అనేదే ఉండదని చెప్పారు. అల్లాను నమ్మి ముస్లిం గా మారాలని సూచించారు. పూజారులు నో చెప్పడం నచ్చలేకో హిందూయిజం పై కోపంతోనో మరుసటి రోజే రించిన్ ఇస్లాం మతం పుచ్చుకుని కశ్మీర్ ని పాలించిన తొలి ముస్లిం రాజుగా చరిత్రలో నిలిచాడు. అక్కడి నుంచి కశ్మీర్ లో ఇస్లాం మతం వేగంగా వ్యాపించింది. కశ్మీర్ లో తొలి మసీదును రించిన్ నిర్మించాడు. బుల్బుల్ షా ఊరు ఊరా తిరిగి ప్రవచనాలు చేసేవారు. అలా చాలా మంది ఇస్లాం మతాన్ని పుచ్చుకున్నారు. 1327 లో రించిన్ మరణం నాటికి రాజు సోదరుడు, సేనాధిపతి ఇలా రాజ్యాన్ని పాలిస్తున్న కీలక వ్యక్తులు ముస్లింలే అయ్యారు. రించిన్ మరణం తర్వాత షామీర్ రాజ్యాన్ని తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. సొంతంగా ఒక డైనాసిటీని ఏర్పాటు చేసి తనని తాను సుల్తాన్ సంసుద్దీన్ గా పిలుచుకున్నాడు. 1339 లో ఏర్పడిన ఈ డైనాసిటీ దాదాపు 220 సంవత్సరాల వరకు కొనసాగింది. ముస్లిం రాజు ఇన్నేళ్లు కొనసాగితే రాజ్యంలో ఇస్లాం వ్యాప్తి ఎంతలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా కశ్మీర్ లో మెజారిటీగా ఉన్న హిందువులు మైనారిటీలోకి జారుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. మతం విషయం పక్కన పెడితే షామీర్ పాలనలో కశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందింది. ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయి. వ్యవస్థలో కరప్షన్ ఉండేది కాదు. బట్ థింగ్స్ చేంజ్. హిస్టరీ ఇందుకు సాక్ష్యం. షామీర్ తర్వాతి తరాల వారు రాజ్యాన్ని పొందారు, కానీ ఆయన విజ్డమ్ ని మ్యాచ్ చేయలేకపోయారు. మరీ ముఖ్యంగా 1398 లో షామీర్ వారసుడు సికందర్ రాజుగా ఉన్నప్పుడు కాంకరర్ తైమూర్ కశ్మీర్ పై దండయాత్రకు వస్తున్నట్టు తెలిసింది. సికందర్ వణికిపోయాడు. రాజుగా సైన్యాన్ని తీసుకెళ్లి యుద్ధం చేయాల్సింది పోయి బేరసారాలకు దిగాడు. దండయాత్ర నుంచి తప్పించుకునేందుకు భారీ మొత్తంలో నిధులు ఇవ్వాలని తైమూర్ మనుషులు అడిగారు. ఆ భారం ప్రజలపై పడింది. వివిధ రూపాలతో ట్యాక్సులు వసూలు చేయడం మొదలు పెట్టాడు సికందర్. ద ఇన్ఫేమస్ జిజియా ట్యాక్స్ ఈ సమయంలోనే మొదలైంది. హిందువులను కఠినంగా చూసేవారు. ఆచారాలను పాటించనిచ్చేవారు కాదు. ఫోర్సిబుల్ కన్వర్షన్స్ మొదలైనాయి. అరాచకాలను తట్టుకోలేక చాలా మంది హిందువులు వలస వెళ్లిపోయారు. 1420 వచ్చేసరికి కశ్మీర్ లోయలో కేవలం 11 హిందూ కుటుంబాలు మాత్రమే మిగిలాయని చరిత్ర చెబుతోంది. బట్ లైఫ్ లో ఏది కాన్స్టెంట్ కాదు. థింగ్స్ చేంజ్డ్ అగైన్. సికందర్ మరణం తర్వాత థ్రోన్ తీసుకున్న షాహీ ఖాన్ రూపంలో కశ్మీర్ లో మళ్లీ శాంతి నెలకొంది. 19 ఏళ్లకే సుల్తాన్ ఆఫ్ కశ్మీర్ అయిన షాహీ ఖాన్ తన పేరును జైనులబ్దీన్ గా మార్చుకున్నాడు. ఆయన 50 ఏళ్ల పాలనలో కశ్మీర్ ఎన్నడూ చూడని విధంగా శాంతిని చూసింది. అగైన్ దీనికి కారణం రాజు రిలీజియస్ టాలరెన్స్ ని బాగా ఫాలో అవ్వడం. జైనులబ్దీన్ కశ్మీర్ నుంచి వలస వెళ్లిన హిందువులను వెనక్కి తీసుకొచ్చాడు. తన ఆస్థానంలో హిందూ ముస్లింలకు సమాన పదవులు ఇచ్చాడు. అమానవీయంగా ఉన్న ట్యాక్సులు తొలగించాడు. ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ ని అడ్డుకోవడమే కాదు, రీకన్వర్షన్స్ ని ప్రోత్సహించాడు. గోవధను నిషేధించాడు. హిందూ పండుగలకు దానాలు చేసేవాడు. జైనులబ్దీన్ పాలనలో కశ్మీర్ కేంద్ర బిందువుగా ఆర్ట్, ఆర్కిటెక్చర్, క్రాఫ్ట్ ట్రేడ్ అన్ని రంగాలు ఫ్లరిష్ అయ్యాయి. వీటి కోసం రోడ్లు, బ్రిడ్జ్లను నిర్మించారు. రాజు గొప్పవాడా కాదా అనేది చరిత్ర కాదు, రాజ్యంలోని ప్రజలు నిర్ణయిస్తారు. కశ్మీర్ కి జైనులబ్దీన్ చేసిన మంచి గురించి ఇప్పటికీ అక్కడ గొప్పగా చెప్పుకుంటారు. ఆయన్ని ద గ్రేట్ కింగ్ గా సంబోధిస్తారు. 1470లో జైనులబ్దీన్ మరణం తర్వాత అలాంటి రాజును కశ్మీర్ ప్రజలు మళ్లీ చూడలేదు. గ్రేట్ కింగ్స్ తర్వాత వచ్చిన వారసులు ఆ లెగసీని కంటిన్యూ చేయడం చాలా అరుదు. జైనులబ్దీన్ తర్వాత వచ్చిన వారి పరిస్థితి ఇంతే. అంతర్యుద్ధాలు, గొడవలు, అల్లకల్లోలాల మధ్య రాజ్యాన్ని పాలించి కశ్మీర్ ప్రజల ప్రశాంతతని దెబ్బతీశారు. బట్ వాట్ కేమ్ నెక్స్ట్ changed not just Kashmir but the entire India. 1526 లో జరిగిన మొదటి పానిపట్ యుద్ధంలో గెలిచిన బాబర్ ఇండియాలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అప్పటి నుంచి 1857 వరకు, అంటే దాదాపు 350 ఏళ్ల వరకు మొఘల్స్ ఇండియాలో భాగమయ్యారు. 1533లో బాబర్ బంధువు మీర్జా హైదర్ దౌగ్లత్ ముఘల్ సైన్యంతో కశ్మీర్ పై దండయాత్ర చేశాడు. అప్పటి వరకు ఉన్న కశ్మీర్ సుల్తనేట్ పాలనకు ముగింపు పడింది. బాబర్ కుమారుడు హ్యుమాయూన్ షేర్షా సూరి వల్ల ఢిల్లీ పీఠాన్ని కోల్పోయి ఎగ్జైల్లోకి వెళ్లినప్పుడు కూడా ఈ కశ్మీర్ పై మీర్జా హైదర్ పట్టు కోల్పోకుండా చూసుకున్నాడు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో మీర్జా హైదర్ కి అధికార దాహం పెరిగింది. అహంకారంతో పాలన సాగిస్తున్న మీర్జా హైదర్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయాడు. చివరికి 1550లో ప్రజలు, రెబెల్స్ కలిసి హైదర్ ని చంపేశారు. ఆ తర్వాత కశ్మీర్ స్థానిక కశ్మీరీ పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇన్ఫాక్ట్ అందరూ దీన్ని పాజిటివ్ గా చూశారు. బయట వారి కన్నా సొంత వారి పాలనను ఇండిపెండెన్స్ గా భావించారు.
కానీ 1586లో కశ్మీర్పై అప్పటి ముఘల్ చక్రవర్తి అక్బర్ దండయాత్ర చేశాడు. ఆ ఏడాది మార్చిలో కశ్మీర్ ముఘల్ సామ్రాజ్యంలో చేరింది. కశ్మీర్ని తన వశం చేసుకున్న అక్బర్ తొలుత రెబెల్స్ ని అణిచివేశాడు. ఆ తర్వాత వ్యాలీలో శాంతి స్థాపనకు కృషి చేశాడు. దీనికి కారణం కూడా రిలీజియస్ టాలరెన్సే. ప్రజల జీవితాలను మెరుగుపరిచే విధంగా ప్రతి విషయంలోనూ ప్రాపర్ సిస్టమ్ ని తీసుకొచ్చాడు అక్బర్. జిజియా ట్యాక్స్ ని రద్దు చేశాడు. మతాలు ప్రజల మధ్య ఈక్వాలిటీ ఉండే విధంగా చూసుకున్నాడు. అది చూసి ప్రజల్లో అక్బర్ పై ముఘల్స్ పై నమ్మకం పెరిగింది. అక్బర్ తన కోసం డెవలప్ చేసుకున్న కశ్మీర్ టూరిజం ఇప్పటికీ మనుగడలో ఉంది. షాల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై ని విస్తరించాడు. 16వ శతాబ్దం చివరిలో కశ్మీర్ ని కరువు కుదిపేస్తున్నప్పుడు అక్బర్ ఈ ప్రాంతంపై మరింత ఫోకస్ చేశాడు. రోడ్లు, కెనాల్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మించాడు. పంజాబ్ నుంచి ధాన్యాలను ఇంపోర్ట్ చేశాడు. అలా కశ్మీరీల గుండెల్లో అక్బర్ ద గ్రేట్ అయ్యాడు. అక్బర్ వారసుడు జహంగీర్ హయాంలోనూ కశ్మీర్ ప్రాస్పర్ అయింది. అభివృద్ధి వైపు పరుగులు పెట్టింది. రెవెన్యూ చాలా రెట్లు పెరిగింది. ఇన్ఫాక్ట్ తన చివరి రోజులను కశ్మీర్ లో గడపాలని జహంగీర్ భావించాడు. సాడ్లీ అలా జరగలేదు. కానీ 1707లో ఔరంగజేబ్ మరణం తర్వాత ముఘల్స్ సామ్రాజ్యం ఎంత బలహీనపడిందో మనకు తెలుసు. అక్కడి నుంచి దాదాపు 50 ఏళ్లలో ఢిల్లీలో 7 రాజులు మారారు. కశ్మీర్ లో 50కి పైగా గవర్నర్లు, డిప్యూటీ గవర్నర్లు మారారు. వీరందరూ కశ్మీర్ని తమ ఆట బొమ్మగా మార్చుకుని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. హిందువులే కాదు, షియా ముస్లింలను టార్గెట్ చేసి చిత్రహింసలు పెట్టారు. రిలీజియస్ టాలరెన్స్ లేని పాలకుల చేతుల్లో కశ్మీర్ మళ్లీ చితికిపోయింది. బట్ ద వర్స్ట్ పార్ట్ ఫర్ కశ్మీర్ వాజ్ ఎట్ టు బిగాన్. ముఘల్స్ పతనం తర్వాత 1753లో కశ్మీర్ అఫ్ఘన్స్ చేతుల్లోకి వెళ్ళింది. అండ్ దే వర్ బ్రూటల్. అబ్దాలీ డైనాసిటీకి చెందిన 5 పాలకులు ప్రజలకు చుక్కలు చూపించారు. చాలా రూత్లెస్ గా బిహేవ్ చేసి చిత్రహింసలు పెట్టారు. అఫ్ఘాన్ల గురించి కశ్మీర్ వ్యాలీ తల్లులు ఇప్పటికీ బూచోడి కథలుగా చెబుతూ ఉంటారు. వీటి మధ్య ప్రకృతి కూడా కశ్మీరీల జీవితాలతో ఆడుకుంది. కరువు పరిస్థితులతో ప్రజలు అల్లాడిపోయారు. చాలా మంది చనిపోయారు. అనేక మంది కశ్మీర్ ని విడిచి వెళ్లిపోయారు. 1818-1820 మధ్యలో కశ్మీర్ లో అఫ్ఘన్ సైన్యం, అఫ్ఘన్ రాజ్యం బలహీనపడ్డాయి. పంజాబ్ లో సిక్ డైనాసిటీ ఇందుకు కారణం. తమ చేతుల్లో ఉన్న పంజాబ్ ని కోల్పోయింది అఫ్ఘన్. ఆ కాలంలో పంజాబ్ ఎవరి చేతుల్లో ఉంటే కశ్మీర్ వారి వశం అయ్యేది. అందుకు తగ్గట్టుగానే 1819లో కశ్మీర్ వ్యాలీ సిక్కుల చేతుల్లోకి వెళ్ళింది. కశ్మీర్ కి రంజిత్ సింగ్ రాజయ్యాడు. అలా కశ్మీర్ లో 5 శతాబ్దాల ముస్లిం పాలనకు ముగింపు పడింది. రాజులు మారారు, తరాలు మారాయి, కాలాలు మారాయి. కానీ కశ్మీర్ తో పాటు కశ్మీరీల జీవితాల్లో పీస్ అనేది హైడ్ అండ్ సీక్ ఆడింది. రిలీజియస్ టాలరెన్స్ లేని ప్రతిసారి ప్రజలు నలిగిపోయారు. మరీ ముఖ్యంగా అఫ్ఘాన్ పాలనలో కూడా చాలా కష్టాలు చూశారు. ఆ తర్వాత తమ జీవితాల్లో ప్రశాంతత ఇవ్వాలని కశ్మీరీలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. ఇన్ఫాక్ట్ సిచ్యువేషన్ మరింత వరస్ట్ అయింది. కశ్మీర్ లో అలజడులు పెరిగాయి. హిందూ ముస్లింలు విడిపోయారు. హిందువులు వలస వెళ్లిపోయారు. ఉగ్రవాదులు కశ్మీర్ ని తమ ప్లే గ్రౌండ్ గా చేసుకుని అరాచకాలు సృష్టిస్తున్నారు. లోయలో శాంతి కనుమరుగైంది. ఈ పరిస్థితులకు చాలా కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది బ్రిటిష్. ట్రేడర్లుగా ఇండియాలోకి వచ్చి ఇండియానే తమ గుప్పెట్లో పెట్టుకుని 200 ఏళ్ల పాటు సొంత ప్రయోజనాల కోసం భారతీయులను అణిచివేసిన బ్రిటిషర్లు కశ్మీర్ తో ఒక ఆట ఆడుకున్నారు. కశ్మీర్ కి రాజు ఉండేవాడు, కానీ పాలన మాత్రం బ్రిటిషర్ల గుప్పెట్లో ఉండేది. ప్రతి విషయంలోనూ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారు. ఆ అలజడులు ఇప్పటికీ కశ్మీర్ ను ఊపేస్తున్నాయి. కశ్మీర్ వాజ్ అబౌట్ టు విట్నెస్ ద బిగ్గెస్ట్ నైట్ మేర్ ఇన్ హిస్టరీ. ఫ్రెండ్స్, లెంత్ ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. బట్ కశ్మీర్ పై బ్రిటిషర్ల ఎఫెక్ట్, డోగ్రాల పాలన, స్వాతంత్ర పోరాటంలో కశ్మీర్ పాత్ర, స్వాతంత్రం తర్వాత కశ్మీర్ పరిస్థితితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కశ్మీర్ లో ఉగ్రవాదం ఎలా మొదలైంది, ఎలా పెరిగింది వంటి వివరాలను కశ్మీర్ హిస్టరీ పార్ట్ 2లో నేను మీకు చెబుతాను. మీకు తెలియని ఎన్నో విషయాలను అందులో డీటెయిల్డ్ గా కవర్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. కశ్మీర్ హిస్టరీపై డీటెయిల్ గా చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, కంటెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ హిస్టరీ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.